జ్ఞానవాపి మసీదు కేసులో పూజలు చేయడానికి అలహాబాద్ హైకోర్టు కూడా అంగీకరించింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. సెల్లార్ ప్రాంతం కూడా మసీదు కాంప్లెక్స్ లో భాగమని ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి ఇవ్వరాదంటూ జ్ఞానవాపి మసీదు బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతెజుమియా మసీద్ కమిటీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో మసీదు బేస్మెంట్లోని వ్యాస్ టికానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు పూజలు నిర్వహించారు. మరోవైపు మసీదు కాంప్లెక్స్లో పూజలు మొదలుపెట్టేందుకు హిందూ ధార్మిక సంఘాలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలో జ్ఞానవాసి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టు తీర్పుపై జ్ఞానవాపి మసీదు బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతెజుమియా మసీదు కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెల్లార్ ప్రాంతం కూడా మసీదు కాంప్లెక్స్ లో భాగమని ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి ఇవ్వరాదని వాదించింది. జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అలహాబాద్ కోర్టు తీర్పుపై హిందూ ధార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. జ్ఞానవాపిపై అలహాబాద్ హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? కోర్టు తీర్పుపై హిందూ సంఘాలు ఏమంటున్నాయి? శివ చెప్పండి. ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు కేసులో హిందువులకు మరోసారి అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పాలి. గతంలో మసీదులోని సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ జనవరి 31న వారణాసి జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. వారం రోజుల్లోపు పూజలు స్టార్ట్ చేయాలని తెలిపిన నేపథ్యంలో తీర్పు వచ్చిన మొదటి రోజు నుంచే సాయంత్రం మొదలు పెట్టడం ప్రారంభించారు. అయితే రీసెంట్ గా కూడా వారణాసి తీర్పు ఇచ్చిన తర్వాత హిందువులు పూజలు చేసిన తర్వాత ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇక 31వ తేదీన వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇటు అంజుమన్ మస్జిద్ కమిటీ అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది మసీదు ప్రాంగణంలోని మసీదుకు సంబంధించిన స్థలం ఇది. ఈ ప్రాంగణం కూడా మసీదుకు కేటాయించాలంటూ కూడా ఇటు మస్జిద్ సభ్యులైతే పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత 11 రోజుల తర్వాత తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తో కూడిన ధర్మాసనం హిందువులకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. అంటే హిందువులు పూజలను కంటిన్యూ చేసుకుని తీర్పు సారాంశంగా మనకు అర్థమవుతోంది. గతంలో ఇచ్చిన తీర్పుని కంటిన్యూ చేస్తూ వారణాసి జిల్లా కోర్టు ఏదైతే తీర్పుని ఇచ్చిందో సెల్లార్ లో మస్జిద్ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ ఇచ్చిన తీర్పును మేము కూడా సమర్థిస్తున్నాము. పూజలు చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. కానీ ఇటు హిందూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ మాత్రం కోర్టు తీర్పును సవాలు చేస్తున్నారు. వారు సుప్రీం కోర్టు కూడా వెళ్తామంటూ కూడా వారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే లోకల్ కోర్టులో జిల్లా కోర్టులోనూ ఇటు అలహాబాద్ హైకోర్టులో కూడా వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడైతే రెండు సందర్భాల్లో కూడా గతంలో సర్వే నిర్వహించిన తర్వాత ఇటు మొత్తం దాంట్లో ఉన్న ఆనవాళ్లను బట్టి మస్జిద్ అనేది గతంలో హిందూ దేవాలయాన్ని పడగొట్టి మస్జిద్ నిర్మించారనేది గతంలో ఏఎస్ఐ సర్వే నివేదిక సమర్పించిన సందర్భంలో తెలియజేశారు. దాని ఆధారంగానే ఈ సెల్లార్ లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా మస్జిద్ బిల్లు ఒప్పేదని చెప్పుకోవచ్చు. హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడం సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కంటిన్యూటీగా ఈ మస్జిద్ సెల్లార్ అయితే పూజలు చేసుకునేందుకు ప్రెసెంట్ ఇంకా పూజలు చేసుకోవచ్చు అంటే కూడా అలహాబాద్ హైకోర్టు కూడా హిందువులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చూడాలి మరి ఏం జరగబోతుందో. వారు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది అనేది కూడా అందరూ ఉత్కంఠకి ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రెండు సందర్భాల్లో కూడా హిందువులకే అనుకూలంగా వారణాసి కోర్టు అలహాబాద్ కోర్టు అయితే తీర్పును వెలువరించాయి. ప్రస్తుతం